హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మన వంగ మొక్కలకి కాండం తొలిచే పురుగు అనేది పట్టేసిందండి. ఆ కాండం తొలిచే పురుగు పోవాలి అనేసి అంటే చిన్న చిట్కా పాటిస్తే చాలు. దాంతోపాటు కూడా కాయ తొలిచే పురుగులకు కూడా చిన్న చిట్కా పాటిస్తే చాలండి. ఆ రెండు చిట్కాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడైతే కాండం తొలిచే పురుగు ఉంటుందో అది మనకి ఎలా కనిపిస్తుందంటే పైన చిగురంతా వాడిపోయి ఉంటుంది. ఆ వాడిపోయిన దాన్ని కట్ చేసుకొని మనం కట్ చేసిన దగ్గర దాల్చిన చెక్క పౌడర్ని మనం అప్లై చేయాలన్నమాట. ఈ దాల్చిన చెక్క పౌడర్ని అప్లై చేసిన వారం రోజులకి రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఇంతకుముందు నేను 3 టైమ్స్ 4 టైమ్స్ వంగ మొక్కలకైతే ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది నేను అప్లై చేశాను. నాకు చాలా బాగా పనిచేసిందనమాట. అందుకే మీకు కూడా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఎక్కడైతే మనం కట్ చేసుకుంటామో కట్ చేసిన కాండానికి ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది అప్లై చేయాలి. ఎప్పటికప్పుడు వంగ మొక్కలు కానివ్వండి, ఏ మొక్కలైనా పురుగులు ఉన్నాయా లేవా అనేది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆకులు కిందన కూడా ఉంటాయి, ఆకులు పైన కూడా ఉంటాయండి. అందువల్ల పురుగులన్నీ ఉన్నాయా లేవా చూసుకొని ఆకులు అన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము చూడండి ఎంత చక్కగా మనకి వంగ మొక్కలు అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు మనకి పూత కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు పూత స్టార్ట్ అయిపోయినప్పుడు కాయ తొలిచే పురుగులు కూడా కొన్ని వంగ మొక్కలకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే కాయకి పుచ్చు వచ్చేస్తుందండి. బయట కాయ అంతా బాగానే ఉంటుంది కానీ లోపల పుచ్చు అనేది పురుగు అనేది ఉంటుందన్నమాట. అది రాకుండా ఉండాలి అనేసి అంటే మొక్కలపై ఇంగువ అనేది స్ప్రే చేయండి. మొక్కల మొదట్లో కూడా ఇంగువని కొట్టండి.